Good morning everyone. Today we conducting parent master class in Jnanidhi Vidyaniketan English Medium High School. Today guest is Bhargav's mother Durga Bhavani garu. Please welcome madam. Good morning children. Say good morning. Say hi. Breakfast చేస్తారా అందరూనే? చేస్తారా? సైలెంట్ గా ఉంటున్నారా ఇంటి దగ్గర కూడా అలాగే? ఏడుపెడుతున్నారా? ఏడుపెట్టారు కదా? చిన్న స్టోరీ చెప్తానే. అనగనగా కుందేలు ఉందంట మీకులాగా చిన్నది చిన్న ఇల్లు ఉందంట దానికి. అది బాగా తిండిపోతుందంట. ఓకే, మీరు ఇప్పుడు ఫాదర్ మదర్ తెచ్చినవి అన్నీ ఒకసారి తినేస్తారా? తింటారు కదా, కొంచెం తింటారా? నిజంగా అందరూ నిజమే చెప్తున్నారా? ఎక్కువ తిండిపోతుందేలు ఉందంట. దానికి చిన్న ఇల్లు ఉందంట, బాగా చిన్న ఇల్లు. అది ఆ ఇంట్లోనే ఉండేదంట. అది దాని అలవాటు బ్యాడ్ హ్యాబిట్ ఏంటో తెలుసా? రోజు తెచ్చుకున్నదంతా తినేస్తుందంట, రేపటికి అంటూ చూడదంట. ఒక రోజు దాని ఫ్రెండ్స్ వచ్చారంట. రోజు ఇదే ఫుడ్ తినలేకపోతున్నాను అంటే దాని నలుగురు ఫ్రెండ్స్ బయట పక్కన తోట ఉంటే తోటలోకి వెళ్ళారంట. అక్కడ వెజిటేబుల్స్ కట్టా ఉంటే అందరూ తిందాము, రైతు వచ్చేలో తినేయచ్చు, ఫార్మర్ వచ్చేలో తినేయచ్చు అనుకున్నారంట. అది తిందామని తింటున్నారంట. ఈ లోపు ఒక్కడే భయం కుందేలు అన్నదంట, ఫార్మర్ వచ్చేస్తున్నారు అన్నదంట. కన్నా నలుగురు అన్నారంట, లేదు ఎక్కడ రావట్లేదు కదా అని వాళ్ళు ముగ్గురు పక్కకి తప్పుకున్నారంట. ఇది తిండిపోతు కుందేలు తింటానే ఉందంట, వచ్చేదాకా తిందామని. తిని 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 పొట్టంత అయిందంట. అది తింటానే ఉందంట, రైతు వచ్చేదాకా తింటానే ఉందంట. రైతు వచ్చాక సడన్గా పరిగెట్టగలరా అంత తింటేని? ఫుడ్ అంటే తినొచ్చు, పైన అన్నీ తినొచ్చా? తినకూడదు కదా. అది అలా తింటూనే ఉందంట. రైతు కర్రచుకుని వెనక్కి పరిగెట్టు వచ్చినా కానీ వాళ్ళు ముగ్గురు ఇంటికి వెళ్ళిపోయినా కానీ ఇది పొట్టతో పరిగెట్టి జాయిగా పరిగెడుతుందంట. ఫార్మర్ కూడా వెనకాలే పరిగెట్టాడంట. ఎదరా ముళ్ళు కంపుంటే అందులో అడిగేస్తుందంట. పొట్టుంది కదా మరి, ఎంత లేక అందులో అడిగేస్తుందంట. కాలు పుచ్చుకుందంట. ఇంట్లోకి వెళ్ళి చిన్న ఇల్లు అని చెప్పాను కదా, అందులో దోరలేకపోయిందంట. వెనకాల ఒక నక్క వచ్చి దాని తోకలు లాగుతూ ఉండేదంట అనమాట. అది అట్టుకు పరిగెట్టలేక ఇటుకు పరిగెట్టలేక తోకుడిపోయిందంట. ఇప్పుడు ఎవరి క్లాసు? ఎలా అయితే ఫ్రెండ్స్ లోపలికి లాగేశారు, అవునా? ఇప్పుడు దానికైనా తోక ఊడిపోయింది పాపం. ఏం చేయగలదు, అవునా? కాబట్టి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు, అవునా? మీరందరూ అలాగే ఉన్నారా? గుడ్ బాయ్స్ లాగా, గుడ్ గర్ల్స్ లాగా. ఒకసారే తినకూడదు కదా, బయటికి వెళ్ళి వెళ్ళిపెడుతున్నారా? మమ్మీని డాడీని అవి కావాలి ఇవి కావాలి ఏడిపించరు కదా, ఏడిపెడుతున్నారా? లాలీపాప్స్ జంక్ ఫుడ్స్ తినరు కదా, నిజంగా ఏడిపించరు కదా, నచ్చిందా కదా? అలా తిండిపోతుల్లో ఉండకూడదు కదా, అవునా? ఉండొచ్చా, లిమిట్లో తినాలి, అవునా? బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ అవి లిమిట్లో ఉన్నా పర్లేదు, ఓకేనా?